ఇంకొక భయంకరమైన కండిషన్, పొద్దున్న లేస్తే ఈ నొప్పితో బాధపడతాం, దీనికి సర్జరీ లేదు. అంటే సర్జరీ చేసే డాక్టర్ల దగ్గరికి ఈ కండిషన్తో వెళ్ళాము అంటే మీకు ఏ విధమైన రెస్పాన్స్ ఉండదు. ఇదే మనకి అరికాలులో వచ్చే నొప్పి. అరికాలులో వచ్చే ఈ నొప్పిని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే మీకు అరికాలులో మొత్తం పాదంలో చాలా బోన్స్ ఉంటాయి. చూడండి ఎన్ని బోన్స్ ఉన్నాయి చూసారా, ఒక 20-25 బోన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ 25 బోన్స్ని అరికాలులో కవర్ చేస్తూ ఒక పొర ఉంటుంది. ఈ పొర కనపడుతుంది కదా, ఈ పొరలో ఏదైనా కట్ వచ్చింది అనుకోండి, మీరు నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు భయంకరమైన నొప్పి అరికాలు వస్తుంది. దీన్నే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటాం. చాలా మందికి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ చాలా సివియర్ పెయిన్ వస్తుంది. పొద్దున్న లేగానే కాలు పెట్టగానే అసలు కాళ్ళు ఏమన్నా కట్ అయిపోయిందేమో అన్నంత పెయిన్ వస్తుంది. దీన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. దీనికోసం మీరు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే దీనికి ఆపరేషన్ లేదు. ఏం చేస్తారు? టాబ్లెట్స్, మసాజ్లు, ఐస్ ఫోమెంటేషన్, తర్వాత ఆయింట్మెంట్లు, తర్వాత ఎక్సర్సైజ్లు. వీటి వల్ల ఏమవుతుంది, మన బరువు అంతా కూడాను మన సోల్ మీద పడుతుంది కదా, అరికాల మీద. ఆ కట్ పెరుగుతూనే ఉంటుంది. నడవాలి, మనం పనులు చేసుకోవాలి, నిలబడాలి. సో అందుకని మీరు ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్లాంటార్ ఫేషియాకి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది. కొంతమంది డాక్టర్లు అంటారు ఇది ఒక పెద్ద న్యూసెన్స్, దీనికి ట్రీట్మెంట్ లేదన్నారు. శుద్ధ అబద్ధము. ప్లాంటార్ ఫేషియాకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ ఉంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని ఆ ప్లాంటార్ ఫేషియాని మొత్తం కూడా కానీ మనము ఎగ్జామిన్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర ఆ ప్లాంటార్ ఫేషియాలో చిన్న క్రాక్ కనపడుతుంది. ఆ క్రాక్ని మీ ఓన్ బ్లడ్లోని, ప్లాస్మాలోని సెల్స్ తోటి, గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్ తోటి కానీ చిన్న ఇంజెక్షన్తో రిలీజ్ చేస్తే వితిన్ 20 to 25 days కంప్లీట్గా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్కి వస్తారు. చిన్నపాటి జాగ్రత్తలు ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత మీరు పాటించాల్సి వస్తుంది. ఎటువంటి సర్జరీ దీనికి లేదు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళి మీకు సర్జరీ చేయరు. అండ్ మీరు ఫిజియోథెరపీ అని, కైరోప్రాక్టర్ అని, బ్యాండింగ్ అని, ప్యాచెస్ అని, టేపింగ్ అని, ఆయింట్మెంట్లు అని, వీటి వల్ల 5 పైసలు కూడా ఉపయోగం ఉండదు. మీరు ఈ ప్లాస్మా థెరపీ తోటి ఆ సెల్స్ని కానీ ఆ కట్ అయిన ప్లాంటార్ ఫేషియా మీద రిలీజ్ చేస్తే కంప్లీట్ రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోతారు. మీరు తప్పకుండా IPOని సంప్రదించండి.